వైసీపీ హయాంలో ఈ వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చారు. నెలకు 5,000 గౌరవ వేతనం ఇస్తూ వారి సేవలను వినియోగించుకున్నారు. పెన్షన్ల పంపిణీ, ఇతర సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం వారి సేవలను వాడుకున్నారు. అయితే ఈ వాలంటీర్లు వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారన్న ఆరోపణలతో ఎన్నికల సమయంలో వారిని పక్కన పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాలంటీర్ల వ్యవస్థపై సందిగ్ధత కొనసాగుతోంది. అయితే వారి స్కిల్స్ ను బట్టి శిక్షణ ఇచ్చి వారికి తగిన ఉద్యోగం కల్పిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు వారిని విధుల్లోకి తీసుకోలేదు. అయితే పెన్షన్ల పంపిణీలో కీలకంగా ఉన్న వాలంటీర్లను ఇప్పుడు వాళ్ళ అవసరం లేకుండానే పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక వారి అవసరం ఏముందన్న ప్రశ్నలు వ్యక్తమయ్యాయి. మరోవైపు గత వైసీపీ ప్రభుత్వం వారి గడువు ముగిసినా రెన్యువల్ చేయలేదని, జగన్ సర్కారే వారికి అన్యాయం చేసిందని చెప్తోంది అధికార పక్షం. దీంతో తమ పరిస్థితి ఏంటని వారంతా ఆందోళన చెందుతున్నారు. అయితే సీఎం చంద్రబాబు ఇప్పుడు తమ పాలన ఎలా ఉంది, ఎమ్మెల్యేలు, మంత్రుల పనితీరు ఎలా ఉందన్న అంశాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఇప్పటికే పలు సర్వేలు చేయించారు.